హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా స్పెషల్ అయిన రెసిపీ అండి ఇది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీనికోసం ముందుగా బియ్యపిండి తీసుకోవాలి. 2.5 కప్పులు బియ్యపిండి తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు, 1 చెంచాన్నర సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పెసరపప్పు శనగపప్పు కలిపి నానబెట్టాను నేను. 1 అరకప్పు వరకు తీసుకోవాలి నానబెట్టిన పప్పుని. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా చేత్తో పిండినంతా బాగా కలపాలి. ఈ పిండినంతా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి చేత్తో. పిండంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవచ్చు. లేకపోతే పక్కన పెట్టుకోకపోయినా పర్లేదు, అలానే చేసుకోవచ్చు. పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద మంచిగా హీట్ అయినాక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక నేను చూపించే విధంగా చేత్తో ఇలా పెద్ద ముద్ద తీసుకోవాలి. అంటే పెద్ద ఉండలాగా తీసుకొని పిండిని ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత దాని మీద పెట్టేసుకొని చేత్తో ఈ విధంగా మొత్తం ప్రెస్ చేయాలన్నమాట. చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ప్రెస్ చేస్తే ఈ విధంగా సర్వపిండి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈక్వల్గా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకొని చేత్తో ఈ విధంగా అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టాలి. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుందన్నమాట ఇలా చేయడం వల్ల. సర్వపిండి పెట్టేటప్పుడు ప్యాన్ మీదే స్టవ్ వెలిగించుకోవద్దు. ముందు మొత్తం ప్యాన్ మీద పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఎందుకంటే ప్యాన్ అనేది హీటుగా ఉన్నప్పుడు మనం పెట్టలేమన్నమాట వేడికి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా కదపకుండా వదిలేసేయాలి. మంచిగా కింద బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకొని. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 15-20 మినిట్స్ సరిపోతుంది టైము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇది చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి. బాగుంటుంది టేస్టు, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలానే నేను చెప్పినట్టు చేస్తే మీకు కూడా బాగా వస్తుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.